ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము నలుడు దమయంతి స్వయంవరానికి బయలుదేరటము. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విన్న ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఒక్క రోజులో విదర్భను చేరటం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడి మనసు కలతకు గురైంది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తామేం చేసినా భార్య ప్రేమిస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, ఇద్దరు పిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అసూరుడిలా అనిపించింది. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలాగా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్గేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇంతటి నైపుణ్యం ఉంది. కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరేయం జారి కింద పడింది. బాహుక, రథం ఆపు, వార్గేయుడు దిగి ఉత్తరేయం తీసుకొస్తాడు అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాము. అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథసారిథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథము ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అన్నాడు. అప్పుడు బాహుకుడు చెప్పండి అన్నాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథమాపి ఆ చెట్టును పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ఇది అక్షవిద్య, సంఖ్యాశాస్త్రము అన్నాడు. అప్పుడు బాహుకుడు, ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తరువాత అడిగి తెర్చుకుంటా అన్నాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. అప్పుడు నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కానీ కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయటం వల్ల అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపమేముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడెంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపించాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని రసశాలలో నిలిపి సేద తీరాడు. దమయంతి తన దాసీతో వచ్చింది. ఋతుపర్ణుడనే మహారాజు, అతని సారథి వార్గేయుడు, వారు నాకు తెలుసు. కానీ వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకొనిరా అని పంపించింది. దాసి నలుని వద్దకు వచ్చి, రాజకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది. అప్పుడు నలుడు, మీ రాజకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో 100 అమడల దూరం ప్రయాణించి తీసుకొచ్చానని చెప్పు అన్నాడు. మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. నలుడు, అతడు వార్గేయుడు, ఇంతకుముందు నలుని సారథి అన్నాడు. దాసి అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసీతో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు తన పిల్లలనిచ్చి ఉష్టేయిని విదర్భకు పంపాడు. తరువాత వార్గేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి. వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. అప్పుడు నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతుంది. ఆమెను అలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది. అప్పుడు నలుని కంట నీరు పెళ్ళువికింది. అది దాసీకి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. అప్పుడు దమయంతి దాసీతో, సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడని చెప్పారు కాబట్టి వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. అప్పుడు దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి, అతడు సామాన్యుడు కాదు, ఏ పనైనా సునాయాసంగా చేస్తున్నాడు. గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి.
వంట పూర్తయ్యే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు, ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసీతో తన పిల్లలను నలుని వద్దకు పంపించింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకొని ముద్దాడాడు. అప్పుడు దాసీతో ఏం అనుకోవద్దు, వీళ్లను చూస్తే నా బిడ్డలు గుర్తుకొచ్చారు. ఇక నువ్వు నా వద్దకు రావద్దు, ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. మేము విదేశాల నుండి వచ్చిన వారము, మాతో మీకేం పని అన్నాడు. అది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు, అతడిక్కడికి వస్తాడా, నేనక్కడికి వెళ్ళాలా, నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. సంతానవతినైన నన్ను విడిచి వెళ్ళడం ధర్మమా? అలా చేయటానికి నేనేం అపకారం చేశాను? అగ్నిసాక్షిగా విడవనని ప్రమాణం చేసిన భర్త ఇలా చేయవచ్చా అని దుఃఖించింది. అప్పుడు నలుడు, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువలన నేను అలా చేశాను. జూదంలో అన్నీ పోగొట్టుకొని బాధలు పడుతున్న నేను, నువ్వు కూడా నాతో పాటు బాధలు పడటం సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను. నువ్వైనా నీ తండ్రి ఇంటికి వచ్చా సుఖంగా ఉంటావని అలా చేశాను. నీ పైన అనురాగంతోనే మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించటం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు, ఇది ధర్మమా అని అడిగాడు. అప్పుడు దమయంతి, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో ఒకడు మిమ్మల్ని గుర్తించాడు. మిమ్మల్ని రప్పించటానికే ఇలా చేశాను. మీరుగాక ఇంకెవరూ కూడా ఒక్క రోజులో అంత దూరం ప్రయాణం చేయలేరు. నాలో ఎలాంటి పాపపు తలపు లేదు అని మీ పాదాలంటి నమస్కరిస్తున్నా అన్నది. అప్పుడు వెంటనే ఆకాశం నుంచి వాయుదేవుడు, ఈమె పవిత్రురాలు, పతివ్రత, నేను సూర్యుడు చంద్రుడు ఈమె సౌశల్యం కాపాడుతున్నాము అని పలికాడు. నలుడు వెంటనే కర్కోటకని స్మరించగానే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన రూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలుడు విదర్భలో ఒక మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరిణి కలిశాడు. నలుడు పుష్కరిణితో, నీకు జూదమాడడం ఇష్టం కదా, నేను నా భార్య దమయంతిని పణంగా పెడతాను. నువ్వు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేదా యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు, ఒకసారి జూదమాడి గెలిచాడు కాబట్టి నేను జూదమే ఆడుతా అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో, నేను నీతో ఇదివరకు జూదమాడినప్పుడు కలి ఆవహించి ఉన్నాడు, అందుకే ఓడిపోయాను. నీ బలం వలన కాదు, నువ్వు నా పినతండ్రి కుమారుడు కాబట్టి నిన్నేం చెయ్యను, వెళ్ళు అని చెప్పాడు. మహాముని బృహదస్పుడు నలచరిత్రను ధర్మరాజుకు తెలిపి, ధర్మరాజా, జూదంలో కోల్పోయానని బాధపడకు, నువ్వు దైవ సహాయముతో నీ స్వప్రయత్నంలో విజయం సాధిస్తావు అని ధైర్యవచనాలు పలికి తన వద్ద ఉన్న అక్షవిద్యను ధర్మరాజుకు చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అర్జునుని కోసం నిరీక్షిస్తున్న సమయంలో అతని వద్దకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు నారదునికి అతిథి మర్యాద చేశాడు. ఆయనను చూసి ధర్మరాజు, మునీంద్ర, నాకొక ధర్మ సందేహం ఉంది, తీర్చగలరా అన్నాడు. అప్పుడు అదేమిటో అడగమన్నాడు నారదుడు. అప్పుడు ధర్మరాజు, ఈ భూమిలో తీర్థాలను సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలితం కలుగుతాయి అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడిలా చెప్పాడు. పూర్వము భీష్ముడు గంగా తీరములో వేదాధ్యయనం చేస్తూ చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు. భీష్ముని వద్దకు ఒకసారి పులస్తుడనే ముని వచ్చాడు. అతనికి అతిథి మర్యాదలు చేసిన పిమ్మట భీష్ముడు పులస్తుని చూసి నువ్వు అడిగినట్లే అడిగాడు. ఆ మహర్షి భీష్మునితో చెప్పిన విషయాలు నీకు చెప్తాను అని ధర్మరాజుతో అన్నాడు.